Welcome to my channel Learn and Grow. Today our topic is define the term resistance. Resistance is the property of a material or component that opposes the flow of electrical current through it. సో మనం ఇక్కడ ఏదైనా కాంపోనెంట్ ఆర్ మెటీరియల్ అనేది తీసుకున్నప్పుడు మనకి ఎలక్ట్రికల్ కరెంట్ యొక్క ఫ్లోని అపోజ్ చేస్తుంది. సో దాన్ని ఏమంటాం రెసిస్టెన్స్ అంటాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఆర్ and measured in ohms. For ohms law R equal to V by I. సో V ఏమవుతుంది, ఇక్కడ I అనేది డివైడ్ చేస్తుంది, ఇటువైపుకి వెళ్తే మల్టిప్లై అవుతుంది కాబట్టి IR. సో V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది కండక్టర్. సో మనం ఏదైనా కండక్టర్ తీసుకుంటేనే కదా అందులో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ కండక్టర్ V అండ్ I అంటే కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ది కండక్టర్. నెక్స్ట్ డిఫైన్ ది టర్మ్ రెసిస్టర్ అండ్ క్లాసిఫై రెసిస్టర్స్. సో రెసిస్టర్ అంటే ఏంటి? ఏ రెసిస్టర్ ఈజ్ ఏ టూ టర్మినల్ ప్యాసివ్ కాంపోనెంట్ దట్ అపోజ్ ది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రికల్ కరెంట్ ఇన్ ఏ సర్క్యూట్. సో ఇక్కడ రెసిస్టర్ ఏం చేస్తుంది? టూ టర్మినల్ కాంపోనెంట్. సో ఇది ఏం కాంపోనెంట్ అంటే ప్యాసివ్ కాంపోనెంట్. సో వీటిని ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తాం? ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో ఆల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో యూజ్ చేస్తాం. ఎందుకంటే ఎలక్ట్రికల్ కరెంట్ ఫ్లోని అపోజ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇట్ ప్రొవైడ్స్ రెసిస్టెన్స్ మెజర్డ్ ఇన్ ఓమ్స్ అండ్ మెయిన్లీ యూజ్డ్ టు కంట్రోల్ వోల్టేజ్ అండ్ కరెంట్ అండ్ ప్రొటెక్ట్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్. సో ఇక్కడ మనం రెసిస్టర్ అనేది ఎందుకు యూజ్ చేయాలి మెయిన్గా అంటే వోల్టేజ్ని కంట్రోల్ చేయడానికి, వోల్టేజ్ అండ్ కరెంట్ని కంట్రోల్ చేయడానికి అండ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ కన్స్ట్రక్షన్. సో కన్స్ట్రక్షన్ బేస్ చేసుకుని టూ టైప్స్ ఉంటాయి. ఫిక్స్డ్ రెసిస్టర్స్. సో ఫిక్స్డ్ రెసిస్టర్స్ అంటే ప్రొవైడ్ ఏ కాన్స్టెంట్ రెసిస్టెన్స్ వాల్యూ. సో అంటే ఇక్కడ మన రెసిస్టెన్స్ వాల్యూ అనేది చేంజ్ చేయలేం ఫిక్స్డ్ రెసిస్టెన్స్లో. సో ఎగ్జాంపుల్స్ ఏం తీసుకుంటాం ఫిక్స్డ్ రెసిస్టెన్స్కి? కార్బన్ కంపోజిషన్ రెసిస్టర్, మెటల్ ఫిల్మ్ రెసిస్టర్స్ అండ్ వైర్డ్ వూండ్ రెసిస్టర్స్ అనేవి తీసుకుంటాం. నెక్స్ట్ వేరియబుల్ రెసిస్టర్స్. వేరియబుల్ రెసిస్టర్స్ అంటే రెసిస్టెన్స్ కెన్ బి అడ్జస్టెడ్, అంటే మన రెసిస్టెన్స్ వాల్యూని చేంజ్ చేయగలం. సో వాటిని ఏమంటాం? వేరియబుల్ రెసిస్టర్స్ అంటాం. ఎగ్జాంపుల్స్ పొటెన్షియోమీటర్స్, రియోస్టాట్స్ అనేవి తీసుకుంటాం. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ఫంక్షన్. సో ఫంక్షన్ బేస్ చేసుకుని టూ టైప్స్, లీనియర్ రెసిస్టర్స్ అండ్ నాన్ లీనియర్ రెసిస్టర్స్. లీనియర్ రెసిస్టర్స్ resistance remains constant regardless of applied voltage or current. సో మనం కరెంట్ ఆర్ వోల్టేజ్ అనేది అప్లై చేసినప్పుడు రెసిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఎగ్జాంపుల్గా కార్బన్ ఫిల్మ్ రెసిస్టర్స్ అండ్ మెటల్ ఆక్సైడ్ రెసిస్టర్స్ అనేవి తీసుకుంటాం. నెక్స్ట్ నాన్ లీనియర్ రెసిస్టర్స్. రెసిస్టెన్స్ చేంజెస్ విత్ వోల్టేజ్, కరెంట్ ఆర్ టెంపరేచర్. సో మనం వోల్టేజ్, కరెంట్ ఆర్ టెంపరేచర్ ఏది అప్లై చేసినా రెసిస్టెన్స్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది బేస్డ్ ఆన్ దీస్ త్రీ కండిషన్స్. సో ఎగ్జాంపుల్గా థర్మిస్టర్, వ్యారిస్టర్ అండ్ లైట్ డిపెండెంట్ రెసిస్టర్స్. నెక్స్ట్ బేస్డ్ ఆన్ పవర్ రేటింగ్. సో ఇందులో మనకి త్రీ టైప్స్ ఉంటాయి. లో పవర్ రెసిస్టర్స్, మీడియం పవర్ రెసిస్టర్స్ అండ్ హై పవర్ రెసిస్టర్స్. లో పవర్ రెసిస్టర్స్ అంటే అప్ టు 1 watts వరకు తీసుకుంటాం, యూజ్డ్ ఇన్ స్మాల్ సర్క్యూట్స్లో యూజ్ చేస్తాం. మీడియం పవర్ రెసిస్టర్స్ అంటే 1 watts to 5 watts వరకు తీసుకుంటాం. అండ్ హై పవర్ రెసిస్టర్స్ అంటే అబవ్ 5 watts, యూజ్డ్ ఇన్ ఇండస్ట్రియల్ ఆర్ హెవీ లోడ్స్లో ఎక్కువ మనం ఈ హై పవర్ రెసిస్టర్స్ అనేవి యూజ్ చేస్తాం.